ఇంక నువ్వెందుకు భయపడ్డావు? ఎక్కడున్నారా అమ్మా? అనుష 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 పమ్మీ నాకు భయం వేస్తుంది పమ్మీ. మరేం పర్లేదు అనుష. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? ఆగు. మరి కొట్టకపోతే ఏంటి? పాపం అంత చిన్న పిల్ల, తనకేం తెలుసని మీరు అలా మాట్లాడుతున్నారు? సరే ఇంటికి ఫోన్ చేసి చెప్తానుండు. హలో, ఇంట్లో ఎవరున్నారు? మన అనుష పాప ఉంది కదా, బట్టలు ఆడుకునే బొమ్మలు అన్నీ తీసుకుని వచ్చేసేయండి. వెంటనే హాస్పిటల్కి రండి. ఓకే. డాడీ ఏంటి అలా రెచ్చిపోతున్నారు? చూద్దాం ఇంకెంతసేపు అలా రెచ్చిపోతారు. నువ్వు మాత్రం ఏం భయపడకు. లేదు పమ్మీ, నాకు భయం లేదు ఇప్పుడు. రండి డాక్టర్ గారు రండి, మీ మాట కోసం ఎదురు చూస్తున్నాను. కంగ్రాట్స్ సార్. ఎస్, నేనే గెలిచాను. రిపోర్ట్స్ అన్ని నాకే అనుకూలంగా వచ్చాయి. అమూల్య వినవా, డాక్టర్ గారు నా కంగ్రాట్స్ చెప్పారు. ఏ పాపా ఇప్పుడే ఉంటావు? మమ్మీ డాడీ ఆర్ఫనెస్ హోమ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అరే పాప బట్టలు టాయ్స్ ఇంకా రాలేదే. మరేం పర్వాలేదు, నేను నీకు తర్వాత తీసుకొచ్చేస్తాలే. పార్థు గారు, ఏంటి డాక్టర్? నేను కంగ్రాట్స్ చెప్పింది ఎందుకనుకుంటున్నారు? ఎందుకు? ఇన్నాళ్లుగా ఈ పాప మీ పాప అవునో కాదోనన్న అనుమానంతో ఉన్నారు కదా. అనుమానం కాదు డాక్టర్, అసలు అది నా పాపే కాదు 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 కాదు. తప్పు. ఈ పాప మీ పాపేనని డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఏంటి? ఈ బిడ్డ మీ బిడ్డే. ఏంటి డాక్టర్? ఈ బిడ్డ మీకు పుట్టిన బిడ్డే సార్. రిపోర్ట్స్లో అలాగే ఉంది. నో! మీరింక దయచేయండి. డాడీ డాడీ డాక్టర్ గారు ఒకసారి చూడండి. హలో సార్. హలో సార్. డాడీ ఏమైంది డాడీ? మిమ్మల్నే సార్. సార్ డాడీ డాడీ అసలు తనకి ఏమైంది? నేను ఎక్కడున్నానంటే అసలు ఏం చేస్తున్నాను? ఏంటి పార్థు గారు, ఇందాకటి వరకేమో ఈ పాపకి మీకు ఏ సంబంధం లేదని బల్ల గుద్దినట్టు చెప్పారుగా, ఇప్పుడు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అది అమూల్య, అది ఇంక కబుర్లు చెప్పాలని చూడకండి. ఎవరికి ఫోన్ చేస్తుంది? హలో మేనేజర్ గారు, ఒకసారి మీడియా మొత్తాన్ని సమావేశపరచండి. ఏంటి మేడం, మన పీపీ టైర్స్ కంపెనీ నుండి ఏదైనా కొత్త ప్రోడక్ట్ రిలీజ్ అవుతుందా? చాలా కొత్త ప్రోడక్ట్ ఇప్పుడే మీ పార్థు గారు కన్ఫర్మ్ చేశారు. మీడియా ఎందుకు అమూల్య? ఎందుకా? ఈ పాప మీ బిడ్డే అని
ప్రెస్ మీట్ లో అందరి ముందు మీరు ఒప్పుకోవాలి. ఏ అమూల్య, వద్దమూల్య. ఫోన్ లాగేసుకున్నంత మాత్రాన ఈ పాప మీ కూతురు కాకుండా పోతుందా? డిఎన్ఏ రిపోర్ట్స్ ఏమైనా మారిపోతాయా? నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరు చెప్పండి. ఎందుకు ఒప్పుకోవాలి? డిఎన్ఏ టెస్ట్ అని తెగ రెచ్చిపోయారు కదా. ఇప్పుడు రిపోర్ట్స్ లో మీ పాపే అని ప్రూవ్ అయిన తర్వాత ఏం మాట్లాడరేంటి? అది ఇక్కడేదో మోసం జరిగిందా మూల్య? ఈ డాక్టర్ కూడా నన్ను ఏదో మోసం చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? మేమెందుకు మోసం చేస్తాం సార్? ఏ ఆధారం లేకుండా నన్ను ఇలా నిందిస్తున్నందుకు మీ మీద నేను కేసు పెడతాను. ఈ పాప మీకే పుట్టింది. డాక్టర్ గారు మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అమూల్య, రిపోర్ట్స్ లో సంథింగ్ ఏదో జరిగింది. అవును పార్థు గారు, సంథింగ్ జరిగింది. ఈ పాప తల్లితో మీకు ఏదో సంథింగ్ జరిగింది. దానికి ప్రతిరూపమే ఈ సంథింగ్. ఇంకా ఏ సంథింగ్ జరగకుండా ఉండాలంటే మీరిప్పుడు ఈ పాపని మీ కూతురుగానే ఒప్పుకోవాలి. డాడీ, నన్ను ఎత్తుకోండి డాడీ. అలా చూస్తున్నారేంటి? మీ కూతురు ఎత్తుకోమని అడుగుతోందిగా, ఎత్తుకోండి. మీ డాడీ అలాగే తలుపుతారు కానీ నువ్వు రా. ఎత్తుకోండి ఎత్తుకోండి. అమూల్య, నేను ఎత్తుకోను. అమూల్య, ఎందుకు ఎత్తుకోరు? చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించి ముద్దులు పెట్టినప్పుడు ఏమైంది? ఇప్పుడేమో ప్రేమగా ఎత్తుకోమని అడిగితే ఎత్తుకోనంటారా? అలాగే ఉండండి. థ్యాంక్ యూ మమ్మీ. సార్, మీరందరికీ పంచడానికి స్వీట్స్ తెమ్మన్నారంట కదా, ఇదిగోండి. నువ్వు వెళ్ళమ్మా. ఆహాహా, ఏం టైమింగ్ పార్థు గారు, మంచి టైంకి స్వీట్స్ కూడా తెప్పించారు. ఈ శుభ సందర్భంలో స్వీట్స్ తినండి పార్థు గారు. నాకేం వద్దమూల్య. తినండి. వద్దమూల్య, వద్దమూల్య. ఆగండి ఆగండి, సెల్ఫీ దిగుదాం. నవ్వండి పార్థు గారు. డాడీ, స్మైల్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. దేవుడున్నాడు పార్థు గారు, దేవుడున్నాడు. మీరే పాప తండ్రని ఆయనే నిరూపించాడు. అమూల్య, డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నారు కదా, వచ్చేసాయి. మీరే పాప తండ్రని తేలిపోయింది. ఇంకెందుకిక్కడ? ఇంటికెళ్దాం పదండి. పదండి డాడీ. డాడీ వస్తారులే, మనం వెళ్దాం దా. హేమంత్, ఆఫీస్కి వెళ్ళవా? ఇక నుంచి నీ డెలివరీ అయ్యే వరకు నేను ఆఫీస్కి వెళ్ళను. మరి ఇంట్లోనే ఉండి ఆఫీస్ వర్క్ చేసుకుంటాను. అదేంటి? అదంతే. బిడ్డ పుట్టడం, నేను ఆఫీస్కి వెళ్ళడం రెండూ ఒకేసారి జరగాలి. అలాగా, సరే ఉండండి.
ఏయ్, నువ్వు కాఫీ తెచ్చావేంటి? నాకింకా 3వ నెలేనండి. అప్పుడే కాఫీ కూడా తీసుకురావద్దంటారా ఏంటి? 3వ నెల అయినా సరే నువ్వేం పని చేయకూడదు, అంతే. ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చులే హేమంత్. అస్సలు చేయకూడదు. కూర్చో. లావణ్య, లావణ్య, లావణ్య. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత కంగారు? కంగారు కాకపోతే ఇంకేంటే, అక్కడ మీ అక్క జీవితాన్ని నాశనం చేసేశారు. ఏమైందమ్మా? ఇంకా ఏమైందని అడుగుతావేంటే? ఆ పార్థు మీ అక్క జీవితాన్ని సర్వనాశనం చేసేశాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అక్క జీవితాన్ని బావనాశనం చేయడమేంటి? అవునమ్మా, మీ అక్క జీవితంలో ఏం జరుగుతుందో ఏంటో, చివరికి దాని బ్రతుకు ఏమైపోతుందో నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్య గారు, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇవన్నీ చెప్తుంటే మేము ఏమని అర్థం చేసుకోవాలి? ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది బాబు? అమూల్యని పెళ్లి చేసుకున్నాడని అందరూ ఆ పార్థుని మంచోడు మంచోడు అని సంకలు గుద్దుకున్నారు. ఇప్పుడు ఆ మంచితనం వెనుకున్న నిజస్వరూపం బయటపడింది. ఇప్పుడు చూడండి అమూల్య జీవితం ఏమైందో. అసలు ఏమైందో చెప్పమ్మా. మీ బావ జీవితంలో మీ అక్క కంటే ముందు చాలా మంది అమ్మాయిలున్నారని అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఎవరికీ తెలియని ఒక నిజం బయటపడింది. పెళ్లికి ముందు నుంచే మీ బావ ఒకదాన్ని పర్మనెంట్ గా పెట్టుకున్నాడంట. దానికో పాప కూడా ఉందంట. ఇప్పుడు ఆ పాపని ఆ మహాతల్లి పార్థుకి అప్పచెప్పి ఎక్కడికో వెళ్ళిపోయిందంట. అంతేకాదు, ఇప్పుడు ఆ పాప ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? అమూల్య పార్థుల దగ్గరే. వాళ్ళింట్లోనే తిష్ట వేసుకుని కూర్చుందంట. నాకు ఈ విషయం అక్క ఇప్పటి వరకు చెప్పలేదేంటి మరి? ఎందుకు చెప్తుంది? చెప్పదు. నీకు మీ అక్కకి బోలెడంత అనుబంధం ఉంది కదా. ఇక ఇలాంటి విషయాలు నీకెలా తెలియనిస్తుంది? ఈ విషయం నీకు తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావేమోనని దాచేసి ఉంటుంది. కానీ బావ అలాంటి వ్యక్తి కాదమ్మా. ఖచ్చితంగా ఆ పాప బావ కూతురై ఉండదు. మీ బావ కూడా అదే అంటున్నాడంట. ఆ పాప నా కూతురు కాదు అని. చివరికి DNA టెస్ట్ చేస్తే అందులో పాప ఆయన గారి కూతురేనని స్పష్టంగా తెలిసిందంట. ఇప్పుడు మీకు ఈ విషయం ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుంది? ఆ ఇంట్లో ఉందిగా శ్రీమతి త్రిపురేశ్వరి. అమూల్యకి సంబంధించిన ప్రతిదీ ఎప్పుడెప్పుడు చెప్పి ఆనందపడాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా. నేను వెంటనే వెళ్ళి అక్కా బావలతో ఒకసారి మాట్లాడొస్తాను. ఆగు లావణ్య, ఇప్పుడు నువ్వే ఒట్టి మనిషివి కాదు, కడుపుతో ఉన్నావు. ఆ సంగతి మర్చిపోయావా? అవును లావణ్య, ఈ టైంలో నువ్వు ఇలా టెన్షన్ పడ్డం నీ హెల్త్కి అంత మంచిది కాదు. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడచ్చు, నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు. అది కాదు హేమంత్, అవతల అక్క ఇంకా ఎలాంటి సమస్యల్లో ఉందో ఏంటో. మీ అక్కయ్య గారు ఏ సమస్యలో ఉన్నా వాటిని ఎదుర్కొనేంత ధైర్యం ఆవిడలో ఉంది. కాబట్టే ఈ సమస్యని మనకు కూడా తెలియనివ్వలేదు. ఆవిడే అంత ధైర్యంగా ఉంటే ఇంకా మనం ఎంత ధైర్యంగా ఉండాలి చెప్పు? ధైర్యంగా ఉండు లావణ్య. అవునమ్మా లావణ్య, అల్లుడు గారు కరెక్ట్ గానే చెప్పారు. ముందు నువ్వు ధైర్యంగా ఉండు. రా, ఇలా కూర్చో.
ఎందుకు లావణ్య? లేదు హేమంత్, మా అక్క జీవితంలో ఎప్పుడూ కష్టాలే. ఒక ఇనుప పంజరంలోంచి బయటపడి విముక్తి పొందిందని సంతోషించాను. కానీ ఇప్పుడు ఇంకో బంగారు పంజరంలో పడి చిక్కుకుంది. అక్క జీవితంలో ప్రతిదీ ఏదో ఒక సమస్య. అలాగే ఇప్పుడు ఆ పాప సమస్య. అసలు ఆ పాప ఎవరో, పాపకి బావకి ఏం సంబంధమో ఏమో. నాగభైరవుడి కారణంగా ఈ ఉదయ్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే ఇప్పాటికి చచ్చి పైన నరకంలోనూ స్వర్గంలోనూ ఉండేవాడు. ఏంటో నాకు పార్థుకి పెళ్ళైతే ఇలాంటి సేవలన్నీ పార్థుకు చేసుకుంటూ హాయిగా గడిపేద్దాం అనుకున్నాను. కానీ నా కళలన్నీ తలకిందులై ఇలా వీడికి సేవలు చేయాల్సి వస్తుంది. కాఫీ తీసుకో ఉదయ్. వద్దైశ్వర్య, తీసుకెళ్ళు. తీసుకో ఉదయ్, నీకోసం స్పెషల్ గా కలిపి తీసుకొచ్చాను. వద్దన్నానుగా, తీసుకెళ్ళి ఐశ్వర్య. ఇక్కడ ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు ప్లీజ్. సరే, ఫ్రూట్స్ కట్ చేసి తీసుకొస్తాను, తిందుగాని. హెల్త్ కి మంచిది. ఇప్పుడేం వద్దు ఐశ్వర్య, నువ్వు వెళ్ళు. చంపే అవకాశం ఉన్నా కూడా చంపకుండా సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది. ఐశ్వర్య, ఏమైంది ఐశ్వర్య? ఆపిల్ కోస్తుంటే కట్ అయిపోయింది. ఇవేవి వద్దన్నాను కదా ఐశ్వర్య, నా మాట వినకుండా చేస్తావు. ఇప్పుడు చూడు ఎంత బ్లడ్ పోయిందో. సరే, నేను కాసేపు రిలాక్స్ అవుతాను. సరే.
ఐశ్వర్య బ్లడ్ ఇంతలోనే అంత నల్లగా మారిపోయిందేంటి? ఈ మొక్క మీద మాత్రం చాలా ప్రమాదకరమైన విషప్రయోగం జరిగింది. అప్పుడు గార్డెన్లో మొక్క విషయంలో కూడా ఇలాగే జరిగింది. నమస్తే స్వామి, కూర్చోండి. అలాగేనమ్మా. పంతులు గారిని పిలిపించేవేంటి అమూల్య? మీరు ముహూర్తం చూడండి స్వామి. ముహూర్తం దేనికి? మీరు చూడండి స్వామి. పాడ్యమి విద్యా తదియా చవితి పంచమి. అడుగుతుంటే చెప్పవేంటి అమూల్య? ముహూర్తం దేనికి? పాపకి తండ్రిగా మీరున్నారు, కాని తల్లి లేదు కదా. తండ్రిగా మీరు, తల్లిగా నేను ఇప్పుడు ఆ పాపని దత్తు తీసుకుంటున్నామన్నమాట.